పరిశుద్ధులారా పాడెదము
ఈ పాటల షూట్ ఎక్కువ జెరాక్స్ తీపిస్తున్నారు, అప్పటి వరకు అడ్జస్ట్ చేసుకొని పాడండి. ఇద్దరు ఒకటి చూసుకోండి. మొదటి పాట. అన్నో నన్ను ప్రేమించిన ప్రభు ఆరాధింతును, నన్ను కనికరించిన నా ప్రాణనాథుడా, నన్ను ప్రేమించిన ప్రభు ఆరాధింతును, నన్ను ప్రేమించిన ప్రభు. పాపిని ప్రేమించినావు, ప్రాణమీయ వచ్చినావు, పాపిని ప్రేమించినావు, ప్రాణమీయ వచ్చినావు, క్రూర కల్వరి సిల్వనేకి, క్రూర కల్వరి సిల్వనేకి కాయచితమైతివే, నీదు ప్రేమ పడ
ఆరాధింతును నన్ను ప్రేమించు నా ప్రభు మరణమంత ఫలము గలది నీదు ప్రేమ యేసు ప్రభువా మరణమంత ఫలము గలది నీదు ప్రేమ యేసు ప్రభువా దాన్ని నిడిమి నుంచి చూడ దాన్ని నిడిమి నుంచి చూడ నా బుద్ధి కందదే నన్ను ప్రేమించి నా ప్రభు నిన్నారాధింతును నన్ను ప్రేమించి నా ప్రభు కంటికి కలనాని వెన్నో సేవికి వినబడని వెన్నో కంటికి కలనాని వెన్నో సేవికి వినబడని వెన్నో హృదయ గోచర మౌవని హృదయ గోచర మౌవని చిత్త పరిణితివే నన్ను ప్రేమించి నా ప్రభు నిన్నారాధింతును నన్ను ప్రేమించి నా ప్రభు నిన్ను ప్రేమింపనేర్పితివి మరణమున్ తప్పించితివి నిన్ను ప్రేమింపనేర్పితివి మరణమున్ తప్పించితివి జీవమిచ్చి కాసితివి జీవమిచ్చి కాసితివి నీ గురునస్తుడనే నన్ను ప్రేమించి నా ప్రభు నిన్నారాధింతును నన్ను ప్రేమించి నా ప్రభు వచ్చుచుండి వీళ్ళకు మరల నీతోను కొనిపోవాను వచ్చుచుండి వీళ్ళకు మరల నీతోను కొనిపోవాను నీదు రాక ఊరకై మాము నీదు రాక ఊరకై మాము చిత్తపరచుచుంటివే నన్ను ప్రేమించి నా ప్రభు నిన్నారాధింతును నన్ను ప్రేమించి నా ప్రభు నన్ను గణికరించిన అప్రాణనాదుడా నన్ను ప్రేమించి నా ప్రభు ఇప్పుడు మళ్ళీ పాడతాము ఒక లైన్ 2 సార్లు పాడతాము రెండవసారి మీరు పాడడానికి ప్రయత్నం చేయండి కొత్తగా ఉండొచ్చు పాట ఇది కొత్తగా వాగ్దానాల మీద కట్టబడిన పాట బాగా నేర్చుకోండి కొన్ని జెరాక్స్ కూడా తీపిస్తారు అందరికి ఇస్తారు అప్పుడు ఇంకా బాగా పాడవచ్చు నన్ను ప్రేమించిన ప్రభు నిన్నారాధింతును నన్ను ప్రేమించిన ప్రభు నిన్నారాధింతును
పాపిని ప్రేమించినావు ప్రాణమియ్య మార్చినావు క్రూర కల్వరి సిల్వనికి క్రూర కల్వరి సిల్వనికి ప్రాయశ్చిత్తమైతివే ప్రాయశ్చిత్తమైతివే నన్ను ప్రేమించినావు ప్రభు నిందారము నీకోను నన్ను ప్రేమించినావు ప్రభు అగాధ జలము లార్పలేవు నీదు ప్రేమ పడవాకిని అగాధ జలము లార్పలేవు నీదు ప్రేమ పడవాకిని వన్నగములైన వన్నగములైన నార్పజాలవే నార్పజాలవే నన్ను ప్రేమించినావు ప్రభు నన్ను ప్రేమించినావు ప్రభు మరణ బలము త్రుంచినావు మరణముంద
నన్ను ప్రేమించిన ప్రభు నిన్ను ప్రేమింప నేర్పితివి మరణమును తప్పించితివి నిన్ను ప్రేమింప నేర్పితివి మరణమును నా ప్రాణనాథుడా నన్ను కనికరించిన నా ప్రాణనాథుడా నన్ను ప్రేమించిన ప్రభు రెండో పాట కొత్తగా నేర్చుకుంటున్నాము. పాడుతూ ఉండండి, విని పాడుతూ ఉండండి, వింటూ ఉండాలి, పాడుతూ ఉండాలి. నా ప్రియుడన రక్షకుడా పదివేలలో నా గతి ప్రియుడా నా ప్రాణ ప్రియుడా నా రక్షకుడా పదివేలలో నా గతి ప్రియుడా సుందరుడా మనోహరుడా అధికాంక్షణీయుడా నా యేసయ్యా సుందరుడా మనోహరుడా అధికాంక్షణీయుడా నా యేసయ్యా ప్రాణ ప్రియుడా నా రక్షకుడా పదివేలలో నీ ప్రేమలో కపటమే లేదు, కల్మషము లేనిది ఆ ప్రేమ. నీ ప్రేమ కపటమే లేదు, కల్మషమే లేనిది ఆ ప్రేమ.
ఇప్పుడు మేము మొదటిసారి పాడతాము, రెండోసారి మీరే పాడాలి. మేము పాడం, మీరు ఎంత బాగా పాడతారో పరీక్ష. సరే, అందరు లేచి నిలబడి. బాగానే పాడారు. కొత్త పాట కొంచెం ముందుకు జరగగలిగితే జరగదు. ఎక్కడన్నా ఖాళీ స్థలం ఉంటే జరగదు. అప్పుడు వెనకాల వచ్చే వారికి కొంచెం స్థలం ఉంటుంది. నా ప్రాణ ప్రియుడా, నా రక్షకుడా, పదివేలలో నా కది ప్రియుడా, బైబిల్ పల్లవి. గ్రంథ వాగ్దానములన్నీ నావి. గ్రంథ వాగ్దానములన్నీ నావి.
పరిశుద్ధులైన తండ్రి, జీవాధిపతి మీ స్తోత్రాలు. చిన్న కూడా పాకాన్ని మీరు ప్రేమించినందుకు స్తోత్రములు. ఓ తండ్రి, మీరు దర్శించినందుకు వందనాలు. ఈ మారుమూల ప్రాంతంలో ఈ స్థలంలో నుండి అనేకమైన దైవ సేవకులు సేవకులను లేవనెత్తుతూ నాయన అనేకులకు ఆశీర్వదకరంగా ఉంచిన ఈ స్థలం కొరకై స్తోత్రాలు. ఇది నా ప్రత్యేకంగా ఈ బాప్తిస్మల కార్యక్రమం కొరకై మీ దాసులను తీసుకొచ్చినందుకు కొరకై స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో తండ్రి దయ చూపించినారు. కొద్ది నిమిషాలు మీ వాక్యం పంచుకోబోతున్నారు ప్రభా. మీ దాసుని మరుగుపరచండి, బలమివ్వండి, శక్తి అండి, ఆత్మ స్వేచ్ఛ ఇవ్వండి తండ్రి. కరెంటు కూడా లేదు, అయినప్పటికీ చల్లటి గాలులను పంపించండి ప్రభా. ఈ వాతావరణాన్ని దీవెనకరంగా ఉంచండి. ఓ తండ్రి, మీకు అనుకూలమైతే కరెంటు ఎక్కడ ప్రాబ్లం ఉందో సెట్ చేయటకు సహాయం చేయండి. శత్రు కార్యాలు లయపరచండి. ఓ తండ్రి, ప్రాంతం పట్ల మీ ఉద్దేశం నెరవేర్చండి. కార్యములు అల్పమైనను తృణీకరింపగలవారు ఎవరు తండ్రి? మీ కార్యములను మీరు రుజువుపరచండి, మీరు బలపరచండి, మీ శక్తితో నింపండి, మీ బలంతో మీ ఆత్మతో నింపండి. బాప్తిసాలు తీసుకున్నవారు, తీసుకోబోయారు వారు, నేను ఇంకా తీసుకోదలసిన వారు, ఇంకా సిద్ధపడే వాళ్ళతో ఓ తండ్రి ఆనాడు బేతేల్లో మీరు ప్రత్యక్షమవుతూ వచ్చినారు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చినారు, యాకోబును స్వాస్యంగా మార్చినారు, యాకోబును ప్రపంచానికి ఆశీర్వకరంగా మార్చినారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రభా మీరు దర్శించండి. సంగతి నడక, పేరు, భాష అన్ని మారిపోయి ఓ తండ్రి ఆశీర్వకరంగా ఉన్నట్లు మీ దాసులను బలపరచమని ఈ సమయాన్ని మీ చేతుల్లో పెడుతూ యేసు ప్రభువా ధనికరమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బ్రదర్స్, బయట కూర్చున్న వాళ్ళు కావాలంటే లోపలికి రండి, కుర్చీలు తీసుకొని. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. నేను మొదటి వచనం చదువుతాను, నేను ఎక్కడ ఆపుతానో అక్కడ నుండి మీరు చదవాలి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు చదవండి. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక. అందరు చెప్పండి, ఎవరికి రాసిన పత్రిక? హెబ్రీయులు అంటే ఎవరు? హెబ్రీయులు అంటే హెబ్రీయులే, అంటే ఇశ్రాయేలు దేశస్థులు. చెప్పండి. మొదటి నుండి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, తన ప్రజలుగా వారికి బయలుపరుచుకున్నాడు, వారికి ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. తర్వాత వారితో నిబంధన కూడా చేశాడు. తర్వాత వారికి ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే
రక్షకుని పంపుతాను. అందరు చెప్పండి, ఎవరిని పంపుతాడు దేవుడు? యేసు. యేసు అంటే ఆ వాగ్దానం కొరకు వారు కనిపెడతా ఉండినారు. వాగ్దానం నెరవేరినప్పుడు యేసు ప్రభువును వారిలోనే చాలా మంది గుర్తుపట్టకుండా కొంతమందే గుర్తుపట్టారు. ఎందుకంటే మామూలు మనిషిలా ఉన్నాడే, మన మధ్యలోనే జన్మించాడే, ఎట్లా జన్మించాడు అనేది కూడా ఒక వింత. అది కూడా వారికి అర్థం కాదు. అయినా దేవుడు ముందే చెప్పాడు, కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనును, అతనికి పాత నిబంధనలు ఇమ్మాను. అందరూ చెప్పండి, అతనికి ఏ పేరు? యేసు అనే పేరు మళ్ళీ మత్తయి సువార్తలో ఉంది, కరెక్టే. సరే, ఇమ్మానుయేల్ అని పేరు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. అందరు చెప్పండి, దేవుడు మనకు తోడు. దేవుడే శరీరధారిగా మనకు తోడుగా, మనకు సహాయపడడానికి, రక్షించడానికి, కాపాడడానికి, నడిపించడానికి, బలపరచడానికి, మనకు దేవుని విషయాలన్నీ బయలుపరచడానికి, నేర్పించడానికి, మనలను పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచడానికి యేసు ప్రభు శరీరధారిగా ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఇవన్నీ వారికి ముందుగానే తెలియజేయబడింది. అందుకే హెబ్రీయులకు ఇప్పుడు రాస్తున్నాడు. అయితే చాలామంది హెబ్రీయులు ఏమనుకున్నారంటే, ధర్మశాస్త్రమును పాటిస్తే చాలు అని అనుకున్నారు. దేవుని ఆజ్ఞలన్నీ ఎవరన్నా పూర్తిగా పాటించగలరా? పూర్తిగా పాటించలేదు. తర్వాత వారికి ఇంకొక ఆచారం ఉండింది, సున్నతి. అంటే వారి చర్మం కొయ్యాలి. అది కూడా ఒక గుర్తుగా దేవుడు పెట్టాడు. అది కూడా చేయించుకుంటే చాలు అని అనుకున్నారు. దేవుని ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి ఎవరితో సాధ్యం కాదు పూర్తిగా. అందుకే ధర్మశాస్త్రం కింద ఉన్నవారందరూ శాపగ్రస్తులు. అందరు చెప్పండి, ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళందరూ శాపగ్రస్తులు. ఎందుకంటే పూర్తిగా నెరవేర్చలేదు. పూర్తిగా నెరవేర్చకపోతే శాపమే, పూర్తిగా నెరవేరిస్తే నిత్య జీవం. కానీ ఎవరు నెరవేర్చలేరు. ఎందుకంటే మనలో పాప గుణం ఉంది. చెప్పండి, ఏముంది? మనుషులందరూ పాప గుణముతో పుట్టినవారు. అందుకే నెరవేర్చలేరు. నెరవేర్చాలని ఆశ ఉండొచ్చు, కానీ నెరవేర్చలేరు పూర్తిగా. ఇవన్నీ ఇశ్రాయేలుకు దేవుడు నేర్పించాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చుట ద్వారా వారికి దేవుడు మంచి మార్గం, రక్షణ మార్గం తెరిచాడు. ఇశ్రాయేలుకే కాదు, లోకమంతటికి. చెప్పండి, ఇశ్రాయేలుకే కాదు, ఎవరెవరికి? ఇశ్రాయేలు అనుకున్నారు, యెహోవా దేవుడు మా దేవుడే, ఒకవేళ రక్షకుడు ఈ లోకానికి వచ్చినా మా కొరకే వస్తాడు, ఈ తక్కిన జనాంగాలందరి కొరకు కాదు అని అనుకున్నారు. కానీ దేవుడు పక్షపాతి కాడు. అందరు చెప్పండి, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. మీరు మీ పిల్లలందరినీ ప్రేమిస్తారా? ఒక్కరినే ప్రేమిస్తాడు? అందరినీ ప్రేమిస్తాడు. ఒకవేళ తల్లిదండ్రులే అట్లా ఉంటే దేవుడు ఇంకెంత. అంటే దేవుని ఉద్దేశం తర్వాత బయలుపరచబడింది. అదే పౌలు హెబ్రీయులకు రాస్తాడు. అందుకే హెబ్రీయులు కూడా మారు మనసు పొందకపోతే, యేసు ప్రభుని అంగీకరించకపోతే, వారు ఏదో భక్తిగా ఉన్నారని అనుకొని, దేవుని ధర్మశాస్త్రం వాళ్ళ చేతిలో ఉందని అనుకొని, ఏదో వారు సున్నతి చేయించుకుంటే, సబాతును పాటిస్తే సరిపోతుందని అనుకుంటే వీలు కాదు. రక్షణ అనుభవం అనేది
యేసు ప్రభు ద్వారా. అందరు చెప్పండి, రక్షణ అనుభవం అనేది యేసు ప్రభు ద్వారా. అది దేవుని ధర్మశాస్త్రం మన హృదయ పలకల మీదనే రాస్తాడు దేవుడు. చెప్పండి, ఎక్కడ రాస్తాడు దేవుడు? హృదయ పలకల మీద రాస్తాడు. ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం దేని మీద రాసిచ్చాడు? రాతి పలకల మీద. దేవుని బిడ్డలకు రక్షణ పొందినప్పుడు మన హృదయ పలకల మీద రాస్తాడు. అందరు చెప్పండి, ఎక్కడ రాస్తాడు? దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినాడు కానీ ఎవరు దాన్ని పూర్తిగా నెరవేర్చలేకపోయారు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం యేసు ప్రభువును నమ్మినప్పుడు, పాపాలు ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ బలముతో మనలను దేవుని మాటలన్నిటికీ లోబడి జీవించేటట్టు, ప్రేమతో జీవించేటట్టు యేసు ప్రభు మనకు సహాయపడతాడు. యేసు ప్రభువే మనలో జీవిస్తాడు. అందరు చెప్పండి, యేసు ప్రభువే మనలో జీవిస్తాడు. కాబట్టి ఇది కొత్త నిబంధన. ఇది కొత్త నిబంధన. రక్షణ అనేది ఒక గొప్ప మర్మం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో రక్షణ కొరకు 6 మెట్లు ఇక్కడ చూస్తున్నా. ఇది పునాది సత్యం. ఇల్లు కట్టే ముందు మొట్టమొదటి ఏం కడతారు? పునాది. పునాది కట్టకుండా ఇల్లు కడితే తర్వాత స్కూల్లో కూడా పిల్లల్ని చేరిస్తే మొట్టమొదటి ఏ క్లాసు? నర్సరీ. నర్సరీ చదవకుండా నేను ఫస్ట్ క్లాస్ చదువుతాను అంటే అట్లా కాదు. నర్సరీ చదివి తర్వాత ఎల్కేజీ, తర్వాత యూకేజీ, తర్వాత ఒక్కొక్క క్లాసు పైకి రావాలి. ఒక విధంగా దేవుని విషయాలు కూడా అంతే. అందుకే ఇక్కడ మనం చదవబోయే విషయాలన్నీ జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ మనకు పునాది. అందరూ చెప్పండి, ఇవన్నీ మనకు ఆత్మీయంగా ఎదగడానికి ఒక్కొక్క మెట్టు మనం తీసుకోవలసింది. ఒకవేళ చాలా మంది తీసుకున్నారు కూడా, ఇప్పుడు కొంతమంది 2వ మెట్టుకు వస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి పేరు ఇచ్చిన వాళ్ళు ఎవరు చేయొద్దండి. వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎవరెవరు పేరు ఇచ్చారు? ఇద్దరు. మీరు కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. ఇద్దరేనా? 4 ఉండాలి కదా సిస్టర్స్. బ్రదర్స్ ఏది? 4. 4 బ్రదర్స్, 4 సిస్టర్స్ చేయొద్దండి. సరే. మొట్టమొదటిది నా వెనకాల అందరూ చెప్పండి, నిర్జీవ క్రియలను విడిచి. గట్టిగా చెప్పండి, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. నిర్జీవ క్రియలు అంటే ఏంటి? అంటే జీవం లేనిది. ఈ లోకంలో మనుషులు ఏది చేసినా పాప స్వభావాన్ని బట్టి ఏది నీతిని చెయ్యలేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవునికి ఇష్టమైన రీతిగా ఒక మాట మాట్లాడమైనా, ఒక క్రియ చేయడంగైనా, ఒక ఆలోచన పెట్టుకోవడమైనా మానవునితో కాదు. జీవింపజేసే క్రియలు చేయడానికి మానవునితో అవ్వటం లేదు. అన్ని కూడా పాపభూరిష్టమైనది. మీరే చెప్పండి, ఒక కుష్ఠరోగి మీకు మంచి లడ్డు తెచ్చిస్తే తీసుకుంటారా? ఎందుకు? ఆయన రోగం అట్లాంటిది. ఆయన చేతితో ముట్టాడు అంటే మనం తీసుకోలేము. లడ్డు మంచిదే,
ఇంకెవరిని ఇస్తే తీసుకుంటాం, కానీ కుష్ఠరోగి దాన్ని ముట్టుకొని మనకి ఇస్తే మనం తీసుకోలేం. అట్లనే అనుకోవాలి. పాపులమైన మనము ఏది చేసినా కూడా దేవుని దృష్టిలో అది నిర్జీవ క్రియలు. అందరు చెప్పండి, ఎలాంటి క్రియలు? నిర్జీవ క్రియలు. అంటే దాని ద్వారా మరణమే, దాని ద్వారా జీవం పొందలేం. ఇంకా బైబిల్లో రాయబడి ఉంది, మన మంచి క్రియలు కూడా మురికి గుడ్డలే. అందరు చెప్పండి, మంచి క్రియలు కూడా మురికి గుడ్డలే. ఎక్కడుందన్నమాట? యెషయా 64, ఎవరైనా చదవచ్చు. యెషయా 64:6. మేమందరం అపవిత్రుల వంటి వారమైతిమి. చూడండి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలే. నీతి క్రియలే మురికి గుడ్డలు అంటే ఇంకా మురికి క్రియలు ఇంకెంత మురికిదో. అంత ఘోరమైన పరిస్థితిలో మనం ఉంటున్నాం. మనం అది అర్థం చేసుకోవాలి. మనం ఏం చేసి కూడా నిత్య జీవమును పొందలేం. మన క్రియల ద్వారా రక్షణ లేదు. అందరూ చెప్పండి, మన క్రియల ద్వారా రక్షణ లేదు. అందరూ బాగా గ్రహించాలి. మనం మంచిది చేయలేము, నీతి క్రియలు కూడా చేయలేము. మనం ఏది చేసినా అపవిత్రమైన కార్యములే చేయగలము. ఎందుకంటే మనలో ఉన్న పాప గుణాన్ని బట్టి, ఆ పాప గుణాన్ని బట్టి మనకు దొరికే ప్రతిఫలం ఏంటంటే మరణమే. మరణాన్ని సంపాదించుకునే క్రియలే మనం చేస్తాం. చెప్పండి, ఏం సంపాదించుకునే క్రియలు? మరణం. అందుకే మానవుని యొక్క భక్తి కూడా, ఒకవేళ మంచి క్రియలు కూడా, తలంపులు కూడా, మాటలు కూడా, ఆలోచనలు కూడా చెడిపోయినందుకు తన క్రియలన్నీ తన్ను చంపుతుంది, లేకుంటే మరణానికే నడిపిస్తుంది. చెప్పండి, ఎక్కడికి నడిపిస్తుంది? మరణానికే నడిపిస్తుంది. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతం. ఆదామవ్వలతో కూడా దేవుడు చెప్పినాడు, ఆ పండు తినొద్దు, మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు పండు తినొద్దు, తిను దినమున నీవు చనిపోతావు. కాబట్టి ఒక్క చెట్టు పండు మాత్రం దేవుడు తినొద్దన్నాడు. సాతాను శోధించి అదే పండు హవ్వ తిన్నది. అప్పటి నుండి వారు సిగ్గుపడడం, భయపడడం, దేవుని నుండి దాక్కోవడం, ఇవన్నీ జరిగింది. ఆ తర్వాత చనిపోయారు కూడా. కాబట్టి మరణము, ఇంకొక మరణం కూడా ఉంది. ఏ మరణం అది? రెండవ మరణం. అందరు చెప్పండి, ఎన్నో మరణం? రెండవ మరణం. ఒక్కటి కాదు, పాపాన్ని బట్టి మనకు 2 మరణాలు. ఆ మాట కూడా చదువుకుంటాం. ప్రకటన 21:8 వచనం ఎవరన్నా చదవచ్చు. ఆ పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరిను అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుతురు. ఇది రెండవ మరణం. అందరు చెప్పండి, ఇది ఎన్నో మరణం? రెండవ మరణం. రెండవ మరణం అంటే ఏంటి? ఒక విధంగా అసలు చనిపోవడం అనేది కూడా మనం పూర్తిగా అర్థం చేసుకోకుండా కొన్నిసార్లు మనం ఉంటాం. చనిపోవడం అంటే ఏంటి? ఒక మనిషి చనిపోయాడు
అంటే దాని అర్థం ఏంటి? ఆయనకి ఏం జరిగింది? చనిపోయాడు. అంటే ఒక విధంగా శరీరానికి మరణం వచ్చింది, శరీరం ఇంకా పని చేయదు, ప్రాణం ఏమైంది? వెళ్ళిపోయింది. ఒక విధంగా దేవుని దగ్గరికి పోయింది. అందరు చెప్పండి, ఎక్కడికి పోయింది? తీర్పు కొరకు పోయింది. ఒక విధంగా అట్లా మనం మరణాన్ని అర్థం చేసుకోవచ్చు. మరణం అంటే మన జీవితం అయిపోయింది అని అనుకోకూడదు. చాలా మంది ఎక్కువ కష్టం వచ్చినప్పుడు ఏమంటారు? ఏమంటారంటే నేను చచ్చిపోతే బాగున్నా అంటారు. చచ్చిపోతే బాగుంటారు ఎవరన్నా? అంటే ఎక్కువ కష్టం వచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడతారు. చచ్చిపోయినా నువ్వు బాగుండలేవు, ఇంకా చచ్చిపోతే నీకు పెద్ద కష్టం వస్తుంది. ఎందుకంటే రెండవ మరణం. అందరు చెప్పండి, ఎన్నో మరణం? రెండవ మరణం ఉంటుంది. అంటే పాపాలు ఒప్పుకోకుండా యేసు ప్రభును నమ్మకుండా చనిపోతే రెండవ మరణం. అందుకే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. అందరు చెప్పండి, ఏం క్రియలు విడిచిపెట్టాలా? జీవం ఇవ్వలేని క్రియలు విడిచిపెట్టి జీవం ఇచ్చే క్రియలు చేయాలి. జీవం ఇచ్చే క్రియలు అంటే ఏంటిది? జీవం ఇచ్చే క్రియలు అంటే విశ్వాసంలోనికి రావాలి. అందరు చెప్పండి, దేనిలోనికి రావాలా? మనం సొంతగా ఏది చేసినా మనం తప్పించుకోలేము. మనం దేవుని అందలి విశ్వాసములోనికి రావాలి. అదే రెండో మాట కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, దేవుని అందలి విశ్వాసమును. అందరు చెప్పండి, విశ్వాసం. అది రెండవది. మొదట నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. అందరు చెప్పండి, మొదట ఏం చేయాలా? అంటే మరణం తెచ్చే క్రియలు విడిచిపెట్టాలి. పాపం, చెడ్డ తలంపులు, చెడ్డ మాటలు, ఈ పాప గుణంతో జీవించకుండా దేవుని గుణం సంపాదించుకోవాలి. విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. అందరు చెప్పండి, ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? ఒక పాపి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడే అతడు దేవుని యొద్దకు రాగలుగుతాడు. ఊరికే దేవుడా దేవుడా అంటే సరిపోదు. చాలా మంది లోకములో కూడా దేవుడా దేవుడా అని ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. యేసు ప్రభును నమ్మరు. యేసు ప్రభు అన్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు. ఇట్లా నిజమైన విశ్వాసం ఏంటంటే యేసు ప్రభు ద్వారా నేను దేవుని యొద్దకు చేరగలను. మార్గం, సత్యం, జీవం యేసు ప్రభు అయి ఉన్నాడు. ఎవరైనా దేవుని కుమారుని నమ్మకపోతే, అంగీకరించకపోతే వారు తండ్రిని కూడా నమ్మనట్టే. ఊరికే దేవుడా అంటే సరిపోదు. యేసు ప్రభు నామమున ప్రార్థన చేయాలి. అందరు చెప్పండి, ఎవరి నామమున ప్రార్థన చేయాలా? యేసు ప్రభు ద్వారా తండ్రి దగ్గరికి చేరాలి. యేసు ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చిన మధ్యవర్తి. తండ్రితో కలిపేది యేసు ప్రభువే. మనం సొంతగా తండ్రి దగ్గరికి పోలేం. మనం దేవుని చూడలేం, దేవుని దగ్గరికి కూడా పోలేం. యేసు ప్రభు ద్వారా పోవచ్చు, ఆయన రక్తము ద్వారా పోవచ్చు. ఆయన శరీరం అనే తెర. యేసు ప్రభు శిలువలో చనిపోయినప్పుడు దేవాలయంలో ఉండిన తెర ఏమైంది? చినిగిపోయింది. ఎట్లా చినిగింది? పై నుండి కింది వరకు చినిగింది. ఒక కింది నుండి పై దాకా చినిగిందంటే అరే ఎవరో చింపి ఉంటారులే అనుకోవచ్చు. పై నుండి చినిగింది. పై నుండి చినిగిందంటే ఎవరు చింపారు? దేవుడే చింపారు.
అంటే అదొక ప్రవేశం, మన కొరకు మార్గం దేవుడు తెరిచాడు. అలాంటి విశ్వాసమే ఒక పాపికి రక్షణ ఇస్తుంది. ఈ లోకంలో కూడా చాలా మంది దేవుడున్నాడని కూడా నమ్ముతారు. కొంతమంది దేవుడు లేడని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది దేవుడు ఉన్నాడు కానీ యేసుప్రభు దేవుడు కాదు అంటారు. యేసుప్రభు మానవుడు కదా అంటారు. యేసుప్రభు చనిపోయాడు కదా అంటారు. యేసుప్రభు కన్యకు పుట్టాడు కదా, లోకంలో మనిషిగా జీవించాడు కదా అంటారు. కాబట్టి మన గ్రహింపు తేటగా ఉండాలి. యేసుప్రభు మనకు మార్గం అవ్వడానికి ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మన పాపాల కొరకు రక్తం గార్చి మన కొరకు శిక్ష భరించి మరణాన్ని కూడా రుచి చూచి చనిపోయి లేచి మరణాన్ని జయించి మనకు తండ్రి దగ్గర మార్గం చేసి ఆ తండ్రి దగ్గర నుండి మనకు తీర్పు రాకుండా మనకు క్షమాపణ ఇచ్చి మనకు నిత్య జీవం ఇస్తాడు, మనకు దేవుని గుణం ఇస్తాడు, మనకు రక్షణ ఇస్తాడు, మనను దేవుని బిడ్డలుగా మారుస్తాడు. ఇది దేవుని నిత్య సంకల్పం. చెప్పండి, ఇది దేవుని నిత్య. కాబట్టి దేవుని నిత్య సంకల్పాన్ని ఇశ్రాయేలు కూడా సరిగా అర్థం చేసుకోలేదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో 6 మెట్లు ఉన్నాయి. మొదటి మెట్టు ఏంటిది? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. రెండో మెట్టు ఏంటి? దేవుని అందలి విశ్వాసం. దేవుని అందలి విశ్వాసం. ఇంగ్లీష్లో ఏముందంటే దేవుని వైపు, ఫెయిత్ టువర్డ్ గాడ్. అంటే దేవుని వైపు వెళ్ళే విశ్వాసం, దేవుని అందు విశ్వాసం, దేవుని వైపు నడిపించే విశ్వాసం. దేవుని దగ్గరికి ఉన్న మార్గములో మనం యేసు ప్రభును నమ్మాలి. కాబట్టి మనకు మార్గం కావాలి, మధ్యవర్తి కావాలి, మనకు రక్షకుడు కావాలి, మనకు ఒక తలుపు తీసేవారు కావాలా, తలుపే కావాలా, మన కొరకు పాప పరిహారం చేసేవారు కావాలా, మనకు ఒక విమోచకుడు కావాలి, మనకు ఒక గొర్రె పిల్ల కూడా కావాలి, నిజమైన గొర్రె పిల్ల, మన కొరకు వధించబడిన గొర్రె పిల్ల, మన కొరకు ఒక యుద్ధశూరుడు కావాలి, యుద్ధం చేసే వ్యక్తి కావాలి, మరణాన్ని కూడా ఓడించి పాపాన్ని కూడా జయించి లోకాన్ని కూడా జయించి తర్వాత ఎవరిని జయించాలా? నన్ను కూడా జయించాలా? ఎవరిని జయించాలో చెప్పండి? నన్ను కూడా నా మనస్సును కూడా జయించాలి. యేసు ప్రభు అలాగ చేస్తాడు. అందుకే మన ఇష్టం అంటే మనం మారు మనసు పొందినట్టు కాదు, దేవుని ఇష్టం. దేవుడు నాలో జీవించాలి, మనల్ని మనం త్యజించుకోవాలి. మన తీర్మానం, మన ఇష్టం, మన కోరికను కూడా చంపుకోవాలి, మన స్వయాన్ని చంపుకోవాలి. నేను యేసు ప్రభుతో కూడా ఏం చేయబడ్డాను? సిలువ వేయబడ్డాను. అందరూ చెప్పండి, నేను యేసు ప్రభుతో కూడా ఇప్పుడు జీవించువాడను, క్రీస్తే నాయందు. అదొక గొప్ప అనుభవం. అందుకే రెండవ మాట అది దేవుని అందరి విశ్వాసం. మూడవది బాప్తిస్మములను గూర్చిన బోధ. అందరు చెప్పండి, బాప్తిస్మములను గూర్చిన బోధ. బాప్తిస్మం అంటే అది గ్రీక్ భాష, మన తెలుగు కాదు, లేకుంటే ఇంగ్లీష్ కూడా కాదు, లేకుంటే హిందీ కూడా కాదు. బాప్తిస్మం అంటే ఏంటి? ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? బాప్తిస్మం అంటే ఎవరైనా నీళ్ళలో పూర్తిగా శరీరం అంతా మునిగాలి. చెప్పండి, శరీరం అంతా నీళ్ళలో మునిగాలి, మళ్ళీ బయటికి రావాలి. అది బాప్తిస్మం అంటే. కొంతమంది నీళ్లు చల్లుతారు, చల్లి దాన్ని కూడా బాప్తిస్మం అంటారు, కానీ కాదు. బాప్తిస్మం అనే మాటకు అర్థం ఏంటిది?
నీళ్ళలో పూర్తిగా శరీరం అంతా మునుగాలి. ఇంకా కొంతమంది జెండ కింద నడుపుతారు, అది కూడా బ్యాప్టిజం అంటారు. కొంతమంది మన క్రైస్తవుల మధ్యలోనే కొంతమందికి అట్లా ఆచారాలు ఉన్నాయి. కొంతమంది చిన్న పిల్లలకు నీళ్ళు జల్లి అది బ్యాప్టిజం అంటారు, కానీ అది బ్యాప్టిజం కాదు, అనకూడదు. బ్యాప్టిజం అంటే నీళ్ళలో పూర్తిగా మునగాలి. దానికి కూడా అర్థం ఉంది. ఆ అర్థం ఏంటంటే మనం యేసు ప్రభువుతో చనిపోయినాము. అందరు చెప్పండి, మనం యేసు ప్రభుతో చనిపోయినాము అంటే మన పాప గుణం చనిపోయింది. అందరు చెప్పండి, పాప గుణము చనిపోయింది. ఈ పాప గుణం అనేది ఎంత చెడ్డదంటే దాన్ని బ్రతకనిస్తే ఏదైనా పాపం చేస్తాం, దాన్ని బ్రతకనీయకూడదు. ఎట్లా బా? అది యేసు ప్రభు మరణం ద్వారా మనకు వచ్చిన అనుభవం ఏంటంటే, యేసు ప్రభు చనిపోయినాడు నా పాపాల కొరకు నాకు బదులుగా అని నమ్మిన వారి హృదయంలో ఏం జరుగుతుందంటే ఈ పాప గుణం చనిపోతుంది. ఆ పాప గుణం చనిపోయినప్పుడు ఏమవుతుంది, ఇంకా మనం పాపం చేయడం కూడా మానేసుకుంటాం. లేకపోతే మనం పాపం చేసేది ఎన్నడూ మానలేదు. ఎవరైనా చనిపోయిన వారు పాపం చెయ్యరు. మీ ఊర్లో ఒక తాగుబోతున్నాడు అనుకోండి, రోజు తాగుతాడు. ఒక రోజు సచ్చాడు, సచ్చిన తర్వాత కూడా కొంచెం కళ్ళు తెచ్చి నోట్లో పోయాడు అంటాడు అంటాడా? ఇక సచ్చాడు, ఇంకేం తాగుతాడు? అంటే చనిపోయిన వ్యక్తి పాపం చెయ్యడు అని ఒక అర్థం. మన పాప గుణం చనిపోతేనే మన పాపాలు చేసేది ఆగిపోతుంది. అది ఒకటే మందు, ఇంకా వేరే మందు లేదు. అందుకే యేసు ప్రభుతో మనం చనిపోయినాం. యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయినాడు. అది మనం నమ్మినప్పుడు. కొన్నిసార్లు తల్లి, గర్భిణిగా ఉన్న తల్లి చనిపోతే బిడ్డ సంగతి ఏమవుతుందో, బిడ్డను త్వరగా ఆపరేషన్ చేసి తీస్తే బ్రతుకుతుంది, కానీ లేకపోతే బిడ్డ చనిపోతుంది. తల్లి చనిపోతే బిడ్డ కూడా చనిపోతుంది. ఒక విధంగా అట్లా అనుకోవాలి. యేసు ప్రభు యొక్క మరణం ఇప్పుడు మన మరణం. యేసు ప్రభు యొక్క మరణము ఇప్పుడు మన పాప గుణాన్ని చంపడానికి కూడా యేసు ప్రభు శిలువలో చనిపోయాడు. ఆయన మన సృష్టికర్త, ఆయన మన రక్షకుడు అని నమ్మినప్పుడు ఆయన మరణం ద్వారా మన పాప గుణం చనిపోతుంది. పాప గుణం చనిపోయినట్లు ఎప్పుడైతే మనకు అనుభవం వస్తుందో మన అలవాట్లు మారుతాయి. అప్పుడు మనకు చెడ్డ ఆశలు ఉండవు, ఆ చెడ్డ అలవాట్లు ఉండవు, అవన్నీ ఇంకా మనకు ఆగిపోతుంది. తర్వాత యేసు ప్రభు చనిపోయిన తర్వాత 3 రోజులు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. అందరూ చెప్పండి, 3 రోజులు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. సమాధి అంటే ఒక విధంగా పాతి పెట్టడం, ఇంకా కనబడకుండా. మన జీవితం కూడా పాతి పెట్టినట్టే. పాతి పెట్టబడిన వారు ఇంకా కనబడరు. వారి శరీరం అంతా గుంటలో పెట్టి మట్టితో పూడ్చేస్తారు. ఒక విధంగా మన జీవితం కూడా, మన పాపములు కూడా దేవుడు పూడ్చిపెడతాడు. మన పాత జీవితం అంతా దేవుడు మర్చిపోతాడు, సముద్ర అగాధములో పారేస్తాడు. అట్లా ఉంది వాక్యంలో. మీకా 7:18 ఎవరైనా చదవండి. మీకా పాత నిబంధనలో ఆఖరిలో ఉంటుంది. ఎవరు? ఉంచాడు.
సముద్ర అగాధములో పారవేయు. సముద్రం ఎంత లోతు? ఎవరైనా సముద్రంలో మునిగారా? సముద్రం యొక్క అడుగుకు పోయారా ఎప్పుడన్నా? ఏం చెప్తున్నారంటే ఇంకా సముద్రము ఎంత లోతుందో ఎవరు పోలేదంట. కొంతవరకే పోయారు కానీ పూర్తిగా సముద్రం ఎంత లోతుందో ఆ కింది దాకా ఎవ్వరు పోలేదంట ఇంతవరకు. పర్వతములో అన్నిటికంటే ఎత్తైన పర్వతం ఏది? ఎవరెస్ట్ పర్వతం కూడా సముద్రంలో మునిగిపోతుంది. ఇంకా లోతుందన్నమాట. అందుకే ఆ మాట రాయబడింది, మన అపరాధములన్నీ సముద్ర అగాధములో దేవుడు ఆరేశాడు. ఇంకెవరు తీయడానికి వీలు లేకుండా పాతి పెట్టేశాడు. అందుకే మనకు ఒక ధైర్యం, మన పాప గుణం చనిపోతుంది. మన పాత పాపాలన్నీ దేవుడు పాతి పెట్టేస్తాడు. ఇంకా కనబడకుండా చేస్తాడు. ఇంకా మళ్ళీ గుర్తు కూడా చేసుకోడు, దేవుడు కూడా చేసుకోడు. దేవుని గ్రంథము నుండి కూడా కొట్టేస్తాడు. తర్వాత ఎవరు కూడా దాని గురించి మనల్ని నిందించడానికి కానీ వీలు కానివాడు. పాతి పెట్టడం అంటే అదే అర్థం. ఒక విధంగా మనకు దొరికిన అనుభవం పాపగుణం చనిపోవడం, పాత జీవితం అంతా పాతి పెట్టబడడం. ఇప్పుడు మనం క్రీస్తులో దాగి ఉన్నాం. చెప్పండి, క్రీస్తులో మనం ఎట్లున్నాము? దాగి ఉన్నాం. కనబడకుండా ఉన్నాం. క్రీస్తే కనబడుతున్నాడు, మనం కనబడకుండా ఉన్నాం. క్రీస్తే మనకు నీతి. క్రీస్తును మనం ధరించుకోవాలి. చెప్పండి, క్రీస్తును మనము ధరించుకోవాలి. అట్లా కూడా బైబిల్లో ఉంది. తర్వాత క్రీస్తుతో మనం లేచాం. చెప్పండి, క్రీస్తుతో మనము లేచాం. క్రొత్త జీవితం. అందరు చెప్పండి, ఎలాంటి జీవితము? క్రొత్త జీవితం. పరలోక సంబంధమైన జీవితం. అందరు చెప్పండి, ఎలాంటి జీవితం? పరలోక సంబంధమైన జీవితం. అది ఎంత ధన్యత. కాబట్టి రక్షణ అంటే చిన్న మాట కాదు. ఒక పాపి యేసు ప్రభువును నమ్మి మారాడు అంటే ఆ మార్పు ఎంత గొప్పది. నిజమైన రక్షణ అనుభవం అంటే అది చాలా గొప్ప అనుభవం. యేసు ప్రభుతో చనిపోయి, యేసు ప్రభుతో పాతి పెట్టబడి, యేసు ప్రభుతో తిరిగి లేచినంత గొప్ప అనుభవం అది. అందుకే నీళ్ళలో మునుగాల, ఒక్క క్షణం నీళ్ళ లోపల ఉండాలా, ఎక్కువసేపు ఏం పెట్టము, వెంటనే బయటికి రావాలి. చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచింది. అందుకే బాప్టిజం అనేది ఒక సాక్ష్యం. అందరు చెప్పండి, బాప్టిజం అనేది ఒక సాక్ష్యం. నీటి బాప్టిజం. అందరు చెప్పండి, ఏం బాప్టిజము? నీటి బాప్టిజం. తర్వాత పరిశుద్ధాత్మ బాప్టిజం కూడా ఉంది. అందరు చెప్పండి, ఏం బాప్టిజము? పరిశుద్ధాత్మ బాప్టిజం. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితము దేవునితో అతుకబడుతుంది. అంతేకాదు దేవునికి మనం సొంత పిల్లలం అవుతాం. ఇంకా సంఘములో మనం ఒక్కటైపోతాం. చెప్పండి, ఎక్కడ ఒక్కటైపోతాం? సంఘములో ఒక్కటైపోతాం. దేవుని కుటుంబంలో చేరుతాం. చెప్పండి, దేవుని కుటుంబంలో చేరుతాం. ఇంకా మనకు భాష అని, కులం అని, జాతి అని భేదాలు ఉండవు. వేరే దేశస్థులైనా కూడా ఎవరైనా యేసు ప్రభును నమ్మిన వాళ్ళు వస్తే మనం వాళ్ళను సహోదరుడా అని పిలుస్తాం. చెప్పండి, ఏమని పిలుస్తాం? ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ దేశమైనా, ఎవరైనా సరే అందరిని మనం సహోదరులని పిలుస్తాం. అందరు చెప్పండి, ఏమని పిలుస్తాం? సహోదరులని పిలుస్తాం. అది
భగత్ సింగ్ గారు కూడా ఉత్తరం రాసేటప్పుడు ఏం రాసేవాడంటే, మీ సహోదరుడు నిత్యమైన బంధుత్వములో ఉండే మీ సహోదరుడు. ఎలాంటి బంధుత్వము? నిత్యమైన బంధుత్వములో. యువర్స్ ఇన్ హిజ్ ఇటర్నల్ బాండ్స్. చాలా మందికి అంత గొప్ప గ్రహింపు లేకుండా మరి కొన్నిసార్లు దేవుని బిడ్డలతో ఎక్కువగా కలవరు. దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్న సంఘం, ఇక్కడ ఉన్న దేవుని బిడ్డలతో కలవాలి. ఇంకేదైనా పట్టణానికి పోతే అక్కడ దేవుని బిడ్డలతో కలవాలి. ఇంకా లోకంలో ఎక్కడికి పోయినా అక్కడ దేవుని బిడ్డలు ఉంటారు, వాళ్ళతో సహవాసం చేయాలి. అది మనకు ఒక విధంగా మంచి అనుభవం. ఇప్పుడు మనకి ఎలాంటి భేదాలు ఉండవు. 1 కొరింథీ 12:13 ఎవరైనా చదవండి. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనం అందరం ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనం అందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతే. పరిశుద్ధాత్మయందలి బాప్తిస్మం. అందరు చెప్పండి, పరిశుద్ధాత్మయందలి బాప్తిస్మం. ఇది రెండోది. మొదట నీళ్లలో బాప్తిజం. అందరు చెప్పండి, మొదట నీళ్లలో బాప్తిజం. అదొక సాక్ష్యం, అనుభవంతో సాక్ష్యం ఇవ్వాలి. రెండవది పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవునితో కలుస్తాము, దేవుని బిడ్డలతో కూడా కలుస్తాము. ఇంకా మన జీవితము పరలోక సంబంధమైన జీవితముగా జీవిస్తాము. ప్రార్థన కూడా చేస్తాం. తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? తండ్రి, పరలోకపు తండ్రి అని ప్రార్థన చేస్తాం. అట్లా ఒక గొప్ప అనుభవం. తర్వాత మూడవది అగ్ని బాప్తిస్మం. అందరు చెప్పండి, అగ్ని బాప్తిస్మం అంటే ఏంటిది? ఒక విధంగా రక్షణ పొందిన తర్వాత మనలో మంట మండుతున్నట్టే ఉంటుంది. అంటే మంట మనకు వేడి ఇస్తుంది, ఒక విధంగా వెలుగు కూడా ఇస్తుంది. ఇంకేం చేస్తుంది మంట? చెత్త చెదారం అంతా ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. ఇంకా విలువైన వస్తువు వెండి బంగారం ఏం చేస్తుంది? మంట శుద్ధి చేస్తుంది. అందరూ చెప్పండి, ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. కాబట్టి అగ్ని బాప్తిస్మం ఇది అందరికి అవసరం. కాబట్టి మన జీవితం ప్రకాశించాల. అందరు చెప్పండి, మన జీవితం ఎట్లుండాలా? ప్రకాశించాలి. మనలో మంట ఆరిపోకూడదు, ఎప్పుడు మంట మండుతుండాల. ఆశ, ఆసక్తి, దేవుని కొరకు జీవించాలనే రోషం ఉండాలి. అది కూడా మంచి గుర్తు. తర్వాత మనము శుద్ధి అవుతా ఉండాలి. చెప్పండి, ఏమవుతా ఉండాలా? శుద్ధి అవుతా ఉండాలి. బంగారం శుద్ధి అయినట్టే. బంగారాన్ని ఎట్లా శుద్ధి చేస్తారు? సబ్బు పెట్టి కడిగితే సరిపోతుందా? బంగారం ఎట్లా శుద్ధి చేస్తారో బైబిల్లో ఉంది. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. చూడండి, నశించిపో సువర్ణము చూడండి అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు
భగత్ సింగ్ గారు చెప్పేవారు, ఒకవేళ బంగారానికి నోరిస్తే బంగారం ఏమంటది? నన్ను నిప్పులో వేయండి అని చెప్తుంది. మామూలు వేడి నిప్పులు కాలిస్తే ఇంకేమంటది బంగారం? వేడి ఎక్కువ చేయండి, బాగా నన్ను కరిగించండి. అలాగ కరుగుట ద్వారా నేను శుద్ధి అవుతాను, శుద్ధమైన బంగారం అవుతాను అని బంగారం చెప్తుందంట. మన విశ్వాసం అలాగ ఎన్ని కష్టాలు పడినా కూడా దేవుని కొరకు, నీతి కొరకు, విశ్వాసం కొరకు మనం ఎలాంటి పరీక్షలో నుండి పోయినా అది మనకు మంచిది. చెప్పండి, అది మనకు బంగారాన్ని నిప్పులో వేసినట్టే. బంగారాన్ని నిప్పులో వేస్తే ఏమవుతుంది? శుద్ధి అవుతుంది. చెప్పండి, ఏమవుతుంది? దాని వెల పెరుగుతుంది. దాని లోపట ఉండే వేరే పదార్థాలన్నీ కరిగి కారిపోతుంది, బంగారం మాత్రం మిగులుతుంది, స్వచ్ఛమైన బంగారం అవుతుంది. అది ఇంకా మెరుస్తుంది. స్వచ్ఛమైన బంగారానికి గుర్తేంటి? స్వచ్ఛమైన బంగారానికి గుర్తు ఏంటంటే మన ముఖం కనబడాలి అద్దం లాగా. అది స్వచ్ఛమైన బంగారానికి గుర్తు. అందుకే మన విశ్వాసం బంగారం కంటే విలువైంది. అది అనేక పరీక్షల నుండి పోయిన తర్వాత ఒకరోజు యేసుప్రభు వచ్చినప్పుడు మెప్పు, ఘనత, బహుమానం పొందడానికి అర్హులమవుతాం. అగ్ని బ్యాప్టిజం. అందరు చెప్పండి, ఏం బ్యాప్టిజం ఇది? అగ్ని బ్యాప్టిజం. అందుకే నీటి బ్యాప్టిజం, నీళ్ళలో మునిగడం, అది ఇప్పుడు మనం కలిగి ఉండబోతున్నాం. నీళ్ళలో మునిగేదానికి అర్థం ఏంటి? యేసుప్రభుతో నేను చనిపోయా. ఒక క్షణం నీళ్ళ లోపల ఉండేదానికి అర్థం ఏంటి? యేసుప్రభుతో నేను పాతి పెట్టబడ్డా. మళ్ళీ బయటకు వచ్చేదానికి అర్థం ఏంటి? యేసుప్రభుతో నేను తిరిగి లేచా. 3 అర్థాలు. ఆ పరిశుద్ధాత్మ బ్యాప్టిజం మనం దేవునితోనూ దేవుని బిడ్డలతోనూ ఒక్కటైపోతాం. మన జీవితం ఇంకా లోకరీతిగా జీవించం. దేవుని బిడ్డలతో దేవునితో కలిసి జీవించే ఆ పరిశుద్ధమైన జీవితం జీవిస్తాం. 3వది అగ్ని బ్యాప్టిస్మం. అంటే మన జీవితం యొక్క విలువ, మన జీవితంలో ఉండే అనవసరమైన వాటన్నింటినీ దేవుడు తీసేయడానికి కొన్ని పరీక్షలు, కొన్ని కష్టాలు, కొన్ని నిందలు ఏదైనా రాని దాని ద్వారా మనం శుద్ధి అవుతాం. అందరు చెప్పండి, ఏమవుతాం? బంగారం ఎట్లా శుద్ధి అవుతుంది? నిప్పులో వేసి కరిగిస్తే అది శుద్ధి అవుతుంది. దేవుని బిడ్డల జీవితం కూడా అంతే. అందుకే మనం ఏ శ్రమలకు కూడా భయపడకూడదు. ఎన్ని శోధనలు వచ్చినా, ప్రభు కొరకు జీవించేటప్పుడు ఎన్ని నిందలు వచ్చినా సరే భయపడకుండా ప్రభు మనల్ని శుద్ధి చేస్తున్నాడు, స్వచ్ఛమైన బంగారంలాగా చేస్తున్నాడు అని ధైర్యంగా ఉండాలి. ఇవి 3 మెట్లు ఇప్పుడు చూశారు. తర్వాత బ్యాప్టిజం తర్వాత ఇంకా 3 మెట్లు ఉన్నాయి, అవి కూడా చూస్తారు. ఇప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయినాక బ్యాప్టిజం తీసుకోబోయే వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతాము. మీరు అందరి ముందు జవాబు చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. అవును కాదు అని చెప్తే చాలు, పూర్తిగా సాక్ష్యం చెప్పక్కర్లేదు. అడిగిన ప్రశ్నకు అవునా కాదా అని చెప్తే చాలు, సులువుగా చెప్పవచ్చు. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, ఈ దినము 4 బ్రదర్స్, 2 సిస్టర్స్ కూడా బ్యాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. వందనాలు. వారిని దీవించండి. అందరి ముందు 2 మాటలు సాక్ష్యం కూడా చెప్పి బ్యాప్టిజం మంచి విధానంలో తీసుకోవడానికి సిద్ధపరచండి. సాక్షులుగా చేయండి. లోకంలో కూడా అనేకులకు సాక్ష్యం ఇవ్వాలి. అలా ఇచ్చేవారుగా చేయండి. ధైర్యపరచండి, బలపరచండి, కాపాడండి. ఇంకెవరైనా బ్యాప్టిజం తీసుకోకపోతే వాళ్ళని కూడా సిద్ధపరచండి. రాబోయే దినాలు తీసుకున్న వారిని కూడా స్థిరపరచండి. ఎంత మంచి విషయం.
నిర్జీవ క్రియలను విడిచిపెట్టునట్టి మారుమనసు, మరి దేవుని అందని విశ్వాసం, బాప్టిస్మములను గూర్చిన బోధ, మీ వాక్యములో 3 మెట్లు చూశాము. కాబట్టి అలాగ మేము జీవించి ముందుకు సాగేవారుగా, సరైన పునాది మీద కట్టబడేవారుగా ఈ బిడ్డలను ప్రత్యేకంగా ఈ సమయంలో చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు బాప్టిజానికి పేరు ఇచ్చిన బ్రదర్స్ ఒకసారి నిలబండి, బైబిల్ పట్టుకొని నిలబడి, మధ్యలో ఊరికే అట్లా నిలబడి అడుగు అటువైపు ఊరికే అట్లా మేము అడిగే ప్రశ్నకు అవునో కాదా అని చెప్పాలంటే. నలుగురు కదా, పేరు 5 మహేష్ ఎవరు చేయతండి, ఒబేద్, రాజు, తర్వాత రవికుమార్, సైమన్, సీమన్, శ్రీమన్. సరే, ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్నకు మీరు సరిగా జవాబు అందరి ముందు చెప్పండి. సహోదరులారా, మీ పాపులని తెలుసుకొని యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నారా? చేయకండి. ఒప్పుకున్నారా? చేయించండి. దేవుడు క్షమించాడా? మీ పాపాలు క్షమించాడా? చేయించాడు. ఇప్పుడు మీ జీవితం మారిందా? ఆ చెడ్డ అలవాట్లన్నీ పోయినాయా? ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? ఆరాధన కూడా చేస్తున్నారా? దేవునికి వందనాలు కూడా చెప్తున్నారా? చేయించాలి. ఎవరికైనా నేను ఇట్లా యేసు ప్రభువుని నమ్మినాను, నా పాపాలు క్షమించాడు, నేను ఇప్పుడు దేవుని బిడ్డనైనాను అని ఎవరికైనా చెప్పారా? చెప్పారా? ఇంకెవరికైనా చెప్పారా? చెప్పాలి. సరే, అక్కడ చెప్పకపోతే ఇప్పటి నుండి అయినా ఎక్కడ పోయినా సువార్తను చెప్పండి, పత్రికనని ఇవ్వండి, సొంత సాక్ష్యం కూడా ఇవ్వండి. కొన్ని కష్టాలు నష్టాలు యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలకు లోకము దేవునికి విరోధంగా ఉన్నందుకు నమ్మని వారి ద్వారా మనకు వస్తుంది. అవన్నీ మీరు సంతోషంగా సహిస్తారా? దేవుని కొరకు యేసు ప్రభు 2వసారి రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి. ఉంటారా? మందిరానికి క్రమంగా రావాలి. బ్యాప్టిజం తర్వాత బల్లలో కూడా పాలు పొందాలి. ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి. కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థన చేసుకోవాలా. అన్ని విధాలుగా సిద్ధపడతా ఉండాలి. సరేనా? అట్లా ఉంటారా? కూర్చోండి. ఇప్పుడు సిస్టర్స్, బ్యాప్టిజానికి పేరు ఇచ్చిన వారు నిలబడండి. ఇటు రాగలవు అమ్మా, కొంచెం దారి ఉండాలి. దారి బైబిల్ అన్ని తీసి మీరు పక్కకి ఫోటో షూట్. అక్కడ ఉమా ఎవరు? ఇదేనా? శకుంతల ఎవరు? సరే, అది చూడండి. సహోదరులారా, యేసు ప్రభు నిజమైన దేవుడని, లోకానికి రక్షకుడని, అందరి పాపాల కొరకు చనిపోయి లేచి మరలా పరలోకానికి పోయి 2వసారి రాబోతున్న నిజమైన దేవుడని నమ్మినారా? చేయొద్దు. నమ్మినారా? చేయొద్దు. నమ్మినాను అని చెప్పు. మీ హృదయంలో యేసు ప్రభుని చేర్చుకున్నారా? మీ జీవితం మారిందా? చెడ్డ అలవాట్లన్నీ పోయినాయా? తర్వాత ప్రార్థన చేస్తున్నారా? ఆరాధన చేస్తున్నారా? ఎవరికైనా సువార్త చెప్తున్నారా? ఎవరు చెప్పారు? ఇంకా చెప్పాలి. సరే,
యేసు ప్రభు రెండోసారి వచ్చే దాని కొరకు సిద్ధపడుతున్నారా? సిద్ధపడతారా? ఇప్పుడు బ్యాప్టిజం తర్వాత మీరు బల్లలో కూడా పాలు పొందాలి. ప్రతి ఆదివారం పాలు పొందుతారా? అంటే బ్యాప్టిజానికి ముందు పాలు పొందకూడదు, బ్యాప్టిజం తర్వాత పొందొచ్చు. సరేమ్మా? గుర్తులనా? గుర్తుపెట్టు. ఎందుకంటే బ్యాప్టిజం తీసుకుంటే మీరు రక్షణ పొందినట్టు, సంఘం అంతటి ముందు ఒప్పుకున్నట్టు, అది మంచిది. సరే, కొన్ని కష్టాలు వస్తాయి దేవుని నమ్మిన బిడ్డలకు. దేవుని నమ్మని వారి ద్వారా సాధారణంగా కొన్ని కష్టాలు, నిందలు అన్నీ వస్తాయి. అవన్నీ సంతోషంగా సహిస్తారా? వెనుకకు పోతారా? సరే, సంతోషంగా దేవుని కొరకు జీవించాలి. సరే, కూర్చోండి. ఇప్పుడు మనం ప్రార్థన చేసి పాట పాడుతుంటే ఐజకు వరంగల్ సేవకుడు ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, గొప్ప దేవా, సహోదరులు మహేష్, ఒబేద్, రాజు, శ్రీమన్, రవికుమార్ వీళ్ళందరూ పేరిచ్చారు. తర్వాత ఉమా, శకుంతల వారు కూడా సిద్ధపడ్డారు బ్యాప్టిజం తీసుకోవడానికి. వరంగల్ నుండి సేవకుడు వచ్చి ఇప్పుడు నీటి బ్యాప్టిజంలో మరి ఈ బ్యాప్టిజం ఇస్తున్నాడు. దీవించండి. ఇక్కడ ఉన్న మీ దాసుడు ఇంకా సహోదరులు వచ్చిన వారందరూ కూడా స్తోత్రాలు. అందరం దీనికి సాక్షులు. వారు కూడా సంఘం ఎదుట ఈ సాక్ష్యం ఇస్తుండగా, నీటి బ్యాప్టిజంలో సాక్ష్యం ఇస్తుండగా వారిని కూడా దీవించి, కాపాడి, బలపరిచి, దీవించమని, తోడుగా ఉంటుమని, ఈ కార్యక్రమం ద్వారా మహిమ పొందుమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ లేచి నిలబడి పాట పాడుకుంటూ ట్యాంక్ తెలుసుకోండి. వెనకాల బ్రదర్స్ బాత్రూమ్ వేరు ఉంది కదా, సిస్టర్స్ వేరుగా ఉంది. బ్రదర్స్ దగ్గర బ్రదర్ బట్టలు మార్చుకోవాలా, సిస్టర్స్ బాత్రూమ్ దగ్గర సిస్టర్స్. మొదట సిస్టర్స్ ఇద్దరే కనుక వాళ్ళు చేస్తారు. త్వరగా సిద్ధపడి వచ్చేయాలి. సిస్టర్స్ ఎవరైనా సహాయం కూడా చేయండి బట్టలు చేయడం. నా హృదయం మారేది. సోలమన్ పాట పాడుతుంది. నా హృదయము ఫస్ట్ సిస్టర్స్ ఇద్దరు నిలబడండి. బెడ్షీట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా? బెడ్షీట్స్ అమ్మా ఎవరు బెడ్షీట్స్ పెట్టుకున్నారా? బాబు తీసుకునే వాళ్ళు బెడ్షీట్స్ వెనక ఎవరైనా ఒకళ్ళు బెడ్షీట్స్ స్పేర్ పెట్టుకోండి. ఇద్దరు పెద్ద సిస్టర్స్ వెనక ఎవరైనా ఒకళ్ళు తీసుకునే వాళ్ళు వెనక ఒకళ్ళు పట్టుకొని ఇద్దరు వెళ్ళమ్మా సార్. అమ్మ ప్లీజ్ ఫోన్
అన్న ఎన్నున్నారు కదా ఒక్క మాట ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుల తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాల దేవా, మీకు వందనాలు, స్తోత్రములు. మీ దాసులు మా ప్రభా హెబ్రోన్ నుండి వాక్య పరిచయకి మీరు వాడుతున్నారు. దైవజనం ద్వారా ఉన్నటువంటి వాక్యాన్ని బాప్తిసం పొందే బిడ్డలను మీరు స్థిరపరచండి. అలాగే మీ దాసుడు ఐజాక్ బాప్తిసం వింటుండగా తన మీద మీ దృష్టి ఉంచుము, మీ ఆత్మాభిషేకం అనుగ్రహించి మీరే మహిమ పొందమని బాప్తిసం తీసుకున్నటువంటి సహోదరులు ఆత్మీయంగా ప్రభా సంఘం అనేటువంటి శరీరములో మీ శిరస్సు కింద అతకబడి పనిచేయనట్లుగా సహాయపడమని, శత్రు కార్యం లయపరచమని, మీ నామానికి మహిమ తెచ్చుకునమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఉమా సిస్టర్. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. నీకు కావాలేనా ఈ సంతోషము, నీకు ఈ సంతోషము నీకు. మా ప్రియమైన తండ్రి, సహోదరి ఉమాను బట్టి వందనాలు. మీరు ఇచ్చిన రక్షణకే స్తోత్రాలు. ఈ దిన బాప్తిస్మ సాక్ష్యములో తనిచ్చినటువంటి ప్రభా మరి సమాజంలో తానిచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు. సహోదరిని మీరు రక్షించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉమాను దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సహోదరి ఉమ్మ, ప్రభు నీ పాపాలు క్షమించినందుకు నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలోనికి మీకు బాప్తిస్మ ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, యేసు ఒకసారి అది ఫోటో చేస్తారు చూడు. ఓకే, మీ పేరేమన్నారు? శకుంతలమ్మా. సహోదరి శకుంతలమ్మ గారు రక్షించినందుకే స్తోత్రాలు. ప్రభా ఈ సమయంలో తాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. శకుంతలమ్మ, ప్రభు నేను క్షమించి రక్షించినందుకు వందనాలు. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలోకి ప్రార్థిస్తున్నాం. ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, నేనే యేసు నజరుడను, నేనే యేసు నజరుడను, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన మహేష్ బ్రదర్
మా ప్రియమైన తండ్రి మహేష్ని బట్టి వందనాలు. తను మీరు ఇచ్చిన రక్షణకే స్తోత్రాలు ప్రభా. ఈ దినం ప్రభా మరి తాను ఒక సాక్షిగా నిలబడినందుకు స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి పెడుతున్నాం. సహోదరుడా, ప్రభు నీ పాపాలు క్షమించి తన కుమారుని అంగీకరించినందుకు ప్రభు స్తోత్రాలు తెలుస్తుంటున్నాం. ఈ సమయంలో నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మను సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయు దుఃఖములను దాటిపోయేను. నశింపజేయు దుఃఖములను దాటిపోయేను. కదా ప్రభా, ఓబేదుని రక్షించుకున్నకే స్తోత్రాలు. మీరు చేసిన మేలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సహోదరుడా, ప్రభుని పాపాలు క్షమించినందుకు ప్రభుని స్తుతిస్తుంటున్నాం. నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలోనికి ప్రార్థిస్తున్నాం. విలువైన గొర్రె పిల్ల రక్తము ధరా, విలువైన గొర్రె పిల్ల రక్తము ధరా, తగియున్న రక్షణలో తగియుంటిని, తగియున్న రక్షణలో తగియుంటిని. సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయుదు తనను దాటిపోయేను. నశింపజేయుదు తనను దాటిపోయేను. ప్రభు, రాజును రక్షించినందుకే వందనాలు. మీరు చేసిన మేలకే స్తుతిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సహోదరుడా, ప్రభుని పాపాలు క్షమించినందుకు ప్రభుని స్తుతిస్తుంటున్నాం. మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, కనాను జీవితమునకానందమే, కనాను జీవితమునకానందమే. సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయుదు తనను దాటిపోయేను. నశింపజేయుదు తనను దాటిపోయేను. ప్రభా, ఈ సమయంలో సహోదరిని మీరు రక్షించినందుకే స్తోత్రాలు. మీరు చేసిన మేలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సహోదరుడా, ప్రభుని పాపాలు క్షమించినందుకు ప్రభుని స్తుతిస్తుంటున్నాం. నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం ఇస్తున్నాం. ఇంకా నేను పరపుదాసుడను కాను, ఇంకా నేను పరపుదాసుడను కాను, ఇంకా నేను సియోను కన్యుడను కాను, ఇంకా నేను సియోను కన్యుడను కాను. సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయుదు తనను దాటిపోయేను. నశింపజేయుదు తనను దాటిపోయేను. మా ప్రియమైన తండ్రి, రవిని రక్షించినందుకే స్తోత్రాలు. మీరు చేసిన మేలు బట్టి స్తుతిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సహోదరుడు రవి, ప్రభుని పాపాలు క్షమించినందుకు ప్రభుని స్తుతిస్తుంటున్నాం. మరి నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మను మచాబడు నదు మధురముగా, మచాబడు నదు మధురముగా, జలము కొండ నుండి తాగుచుందును, జలము కొండ నుండి తాగుచుందును. ప్రేమల తండ్రి, జీవాధిపతి, మీ స్తోత్రములు. మరి ఈ రీతిగా బాప్తిస్ములో మీరు ఇచ్చిన సాక్ష్యం కొరకై స్తోత్రాలు. నేను వెతికి రక్షించుకొని మీ బిడ్డలను నా తండ్రి బాప్తిస్మ అనుభవంలో తీసుకొచ్చి ఈ దినం నీటి బాప్తిస్మ ద్వారా మీరు చూపించిన దయ కొరకై స్తోత్రాలు.
విదాసుడు ఐజక్ కొరకై వందనాలు. బాప్తిస్మ వీటిలో దాచి చూపించినందుకు కొరకై స్తోత్రాలు. విదాసులు కొరినందుకు కొరకై స్తోత్రాలు. చక్కని వర్తమానం ఇచ్చిన కొరకై స్తోత్రాలు.